గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. భవానీ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉండవచ్చా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ఇంటిలో శివలింగము ఉండవచ్చా? ఉండవచ్చును. ముందు సమాధానం, కొంచెం వివరణ. శివలింగ పూజ అందరూ చేయవచ్చు. పరమేశ్వరుడే మహాశివపురాణంలో తెలియచేశారు. ఈ భూమిపై 5 రకములైనటువంటి లింగాకృతులలో నేను అవతరిస్తాను. స్వయంభూలింగములుగా, ప్రతిష్ఠిత లింగములుగా, బిందులింగములుగా, చరలింగములుగా, గురులింగములుగా నేను ఉదయిస్తాను. కాబట్టి ఈ శివలింగములను ప్రతి వ్యక్తి కూడా చక్కగా పూజ చేయవచ్చు. ఈ వర్ణము, ఆ వర్ణము, ఈ కులం అనేటువంటి విచక్షణ లేదు. వర్ణములు కానీ కులములు వాళ్ళు కానీ, వర్ణములు కులములు అనడంలో ఏమిటి అంటే ఎవరైనా వినేవాళ్ళకి అనుమానం కలగవచ్చు. వర్ణములు వేరు, కులములు వేరు. అన్ని వర్ణముల వాళ్ళు పూజ చేయవచ్చు, అన్ని కులముల వాళ్ళు పూజ చేయవచ్చు. మరి దీనికి ఏదైనా ప్రామాణ్యం ఉన్నదా అంటే శివ మహాపురాణంలో ఎన్నెన్నో కథలు. ఇంత ఏలా అందరికీ తెలిసినటువంటి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడు మహానుభావుడు, వాయులింగం అంటారు దాన్ని. శ్రీ సాలెపురుగు పూజ చేసింది, కాళము పూజ చేసింది, హస్తి పూజ చేసింది. అంతేకాదు, చెంచు కులములో పుట్టినటువంటి మహానుభావుడు పూజ చేశాడు. అందుకనే శ్రీకాళహస్తీశ్వర శతకంలో శివలింగమును గురించినటువంటి పూజా విశేషం చెప్పారు. అందరూ చేయవచ్చు. ఏమన్నాడాయన ధూర్జటి మహాకవి, ఏ వేదంబు పఠించెలూత. శివ పూజ చేయడానికి, శివలింగ పూజ చేయడానికి వేదములు కావాలా? ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచే. ఏ విద్యాభ్యసనం వనర్చే కరి చెంచే మంత్రమోహించే. బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. కాబట్టి ఇన్ని ప్రామాణ్యాలు అనుసరించి అందరూ పూజ చేయవచ్చు. ఆడవాళ్ళు కూడా పూజ చేయవచ్చు. ఆడవాళ్ళు ఎవరైనా శివలింగాన్ని పూజ చేశారా అంటే ఉన్నాయి. పార్వతీదేవే శివలింగారాధన చేసింది శివదీక్ష భూని, పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి. కనుక శివలింగ పూజ అందరూ చక్కగా చేయవచ్చును.